క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో విజయవాడ మేత్రసనం పెజ్జోనిపాట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బడుగు దేవరాజు, దారా అమృతమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏప్రిల్ 8వ తేదీన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించదము. భుజంగరావు కుటుంబంలో కృతజ్ఞతగాను, కుటుంబంలో దేవుని చేసిన మేలులకు గాను ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని యేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నాము. మనవుల
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము రెండవ పాస్కా ఆదివారంలో ప్రవేశించాము. ఈ ఆదివారాన్ని కారుణ్య ఆదివారము అని కూడా పిలుస్తాము. దివ్య కారుణ్య ప్రభువు పట్ల మనకు భక్తి శ్రద్ధలు ఉండాలని, ఆయన కరుణ, ఆయన దివ్యమైనటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలని తల్లి తిరుసభ ఈరోజు మనల్ని కోరుతూ ఉన్నది. అలాగే మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం ప్రభువు పట్ల ఎంత గొప్పగా ఆచరించి నిలబెట్టుకుంటామో అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అన్నటువంటి గొప్ప సందేశం కూడా ఈరోజు పునీత థామస్ వారి యొక్క సంఘటన ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ధ్యానం చేస్తూ ఈ దివ్య బలిపూజలో పాల్గొనుటకు మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా మీ పవిత్ర ప్రజల యందు విశ్వాసమును రగుల్చుచున్నారు. మీరు ప్రసాదించిన కృపను వారి యందు అధికము చేయుడు. తద్వారా వారు స్నానము పొందిన తర్వాత మీ మనస్తత్వం ద్వారా సాధించిన నూతనత్వమును, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణ్యమును సంపూర్ణముగా గ్రహించుకొనగలుగుదురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచి పెట్టుచుండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అంతయు లోకమును ఓడించును. రెండో పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సోదరులారా, యేసు మెస్సయ్యను విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను విధేయమగుట ద్వారా మనము దేవుని బిడ్డలమని ప్రేమించుచుంటామని మనకు తెలియను. దేవుని ప్రేమ ఆయన ఆజ్ఞలు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినము కావు. దేవుని నుండి వచ్చినది అంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేత మనము లోకముపై గెలుపు పొందుదుము. లోకమును ఎవడు ఓడింపగలడు? యేసు దేవుని పుత్రుడని నమ్మినవాడు మాత్రమే. ప్రత్యేకమైన ఆయనే యేసుక్రీస్తు. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఆయన కేవలం జలముతో కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీ ఆత్మతోను ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనాలు 19వ వచనము నుండి 31వ వచనము వరకు. అది ఆదివారం సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు పన్నితులలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతుల్లోని చీలల గంటలు చూచి అందు నా వ్రేలి పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచినే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకి పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండేది. తోమ సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసవి కాక విశ్వాసువై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమ, నా ప్రభువా నా దేవా అని పలికెను. నీవు విశ్వసించునది నన్ను చూచిట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరన్నీయో సూచక క్రియలు శిష్యులు ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును అవి రాయబడినవి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయము
అబ్రహాము కథ. అబ్రహాము అన్నటువంటి గొప్ప వ్యక్తిని దేవుడు ఒక గొప్ప సమూహమునకు, ఒక జాతికి పితామహునిగా చేసి ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. అంతకు ముందుగా దేవుడు ఆయనతో చెప్పిన మాట, అబ్రహాము, నేను నిన్ను ఒక జాతికి పితామహునిగా చేస్తాను. అది ఎలా ఉంటుంది అంటే, నీ సంతానము ఆకాశమునందుల నక్షత్రముల వలె, సముద్ర తీరమునందు ఉన్న ఇసుక రేణువుల వలె ఉంటారు అని అన్నాడు. ఆకాశంలో నక్షత్రములను ఎవరూ లెక్క పెట్టలేరు, ఇసుక రేణువులను గుప్పెడు కూడా ఎవరూ లెక్క పెట్టలేరు, అంత గొప్పగా చేస్తాను అన్నాడు. అయితే విషయం ఏమిటంటే, అబ్రహాముకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం విశేషం కాదు. ఆయన వృద్ధుడైపోతున్నాడు. ఆయన భార్య కూడా వృద్ధురాలైపోతూ ఉంది. భౌతికంగా ఇక సంతానం కలగటం అసాధ్యము అన్నటువంటి వాస్తవానికి వచ్చేశారు. ఆ సమయంలో కూడా దేవుడు అన్నాడు, అబ్రహాము, నీ సంతానమును ఆకాశమునందు ఉన్న నక్షత్రముల వలె, సముద్ర తీరమునందు ఉన్న ఇసుక రేణువుల వలె చేస్తాను అన్నాడు. ఇది చాలా వరకు అబ్రహాముకు నమ్మకం ఉన్నది దేవుని మీద, కానీ చాలామందికి లేకపోయింది. చివరికి తన భార్యకు కూడా లేదు. తన భార్య సారా దేవదూతల నుండి ఈ మాట విన్న తర్వాత లోపల ఉండి నవ్వుకున్నది. గుడారం లోపల ఆమె నవ్వింది. ఈ మాట ఎంతమంది చెప్పలేదు, ఎంతమంది ఆశీర్వదించలేదు, అయినా నా కడుపున ఒక నూలుపోగు కూడా కలగలేదు కదా, ఎంతమంది ఇలా చెబుతారు అంటూ నవ్వింది. దేవదూతకు ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. సారా ఎందుకు నవ్వుతున్నది అన్నాడు. సారా లోపల ఉన్నది, అబ్రహాం బయట ఉన్న, వీళ్ళంతా బయట ఉన్నారు. ఆమె నవ్వింది వీళ్ళకెట్లా తెలుసు అంటూ సారా భయపడిపోయింది. సారా అబద్ధం ఆడింది, నేను నవ్వలేదు అన్నది. దేవదూత అన్నాడు, నీవు నవ్వావు, జాగ్రత్త, దేవుని మాట అది అసత్యమైపోతుంది అనుకుంటున్నావా, జాగ్రత్త అంటూ ఆమెను హెచ్చరించాడు. దేవుని మాట వ్యర్థము కాదు. అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. అందుకనే తాను కడు వృద్ధుడుగా ఉన్నప్పుడు ఆయనకు ఒక సంతానం కలిగింది. అతని పేరు ఇస్సాకు. అంతకు ముందుగా ఇష్మాయేలు జన్మించినప్పటికీ ఆ ఇష్మాయేలు ఒక దాసికి జన్మించాడు కాబట్టి అతనిని పరిగణలోకి తీసుకొనలేదు. ఇస్సాకును మాత్రం తీసుకున్నారు. సరే, ఇది మొదటి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అబ్రహాము. ఎందుకంటే నమ్మాడు, చూడకుండా నమ్మాడు. రెండవది, కలిగిన ఒక్క కొడుకును దేవుడు అతనికి బలిగా సమర్పించమన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము, నాకు బలిగా సమర్పించు అన్నాడు. మరి నీవు నాకు ఒక్క కొడుకును ప్రసాదించావు, ఈ కొడుకు ద్వారా ఆకాశమునందు నక్షత్రముల వలె, ఇసుక రేణు వలె సంతానాన్ని ఇస్తానన్నావు, మరి ఆ కొడుకును కూడా తీసుకుంటున్నావు అంటూ అబ్రహాం ఎప్పుడు వాపోలేదు, విశ్వాసము లేకుండా జీవించలేదు. ఆయన అన్నాడు, చిత్తము ప్రభువా అన్నాడు. విశ్వాసం అంటే అది. తాను ఏ విషయము చూడలేదు, అయినప్పటికీ దేవుని వాక్యం మీద, దేవుని వాక్కు మీద విశ్వాసం ఉంచి ఆయన అన్నాడు, చిత్తము ప్రభువా అన్నాడు. తన కొడుకును బలి ఇవ్వటానికి చేయి ఎత్తి నరికి బలి ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాడు. అంతటి గొప్ప విశ్వాసి అబ్రహాం. ఇది ఆదికాండములో మనము చూసేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాస పరీక్ష. అందులో ఆయన ఎంత గొప్పగా రాణిస్తాడో మనకు అర్థమవుతుంది. మన జీవితంలో చాలా వరకు మనము విశ్వాసములో ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు ప్రార్థన ఫలవంతం కానప్పుడు సందేహిస్తాము, అధైర్యపడతాము, డీలా పడిపోతాము. ఏమిటి దేవుడు నాకు ఈ వరం నాకు అనుగ్రహించలేదే, నేను అనుకున్నట్లుగా జరగలేదే అంటూ వాపోతాము. ఇది మనకు సామాన్యంగా జరిగేటువంటి విషయం. కానీ ప్రభువు అంటున్నాడు, నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు, నీ అవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. నీకు సంభవించినప్పుడే నన్ను విశ్వసిస్తే నీ విశ్వాసంలో గొప్పతనం ఎక్కడుంటుంది? అబ్రహామును చూడండి, తనకు సంభవించినప్పుడే నమ్మాడా? లేదు కదా.
సంభవించినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు. నమ్మకం అంటే అలా ఉండాలి, విశ్వాసం అంటే అలా ఉండాలి. అదే ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే గొప్పవారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం విడిచిపెట్టిపోకూడదు. ఆయన ముందు భక్తి విశ్వాసాలు మనకు సన్నగిల్లిపోకూడదు. నా కృప నీకు చాలును అని పౌలునితో ప్రభు చెప్పాడు. అంత మాత్రాన పౌలుకు కష్టాలు రాకపోయాయా? రాలేదా? ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయన చివరి ప్రాణాలు పోగొట్టుకునే స్థితి వచ్చింది. కానీ ఆయన ప్రభువునందు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలేదు. విశ్వాసం అంటే అలా ఉండాలి, నమ్మకం అంటే అలా ఉండాలి. అదే ప్రభు మనకు బోధించేది. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని అంటాడు. థామస్ వారు ఆయన చూడలేదు, అంటే పునరుత్థానమైన తర్వాత చూడలేదు. చూసిన శిష్యులందరూ ఆయనతో అన్నారు, మేము ప్రభువును చూశాము, ప్రభు బ్రతికే ఉన్నాడు, జీవించి ఉన్నాడు, మేము ఆయన చూశాము అన్నాడు. థామస్ వారు నమ్మలేదు. ఆయన అన్నాడు కదా, నేను ప్రభువును చూడాలి, చూసిన తర్వాతే నమ్ముతాను. ఆయన చేతులలో గాయాలయ్యాయి, ఆ గాయాలలో నా వేలును ఉంచాలి. అలాగే ఆయన ప్రక్కలో కూడా బల్యము చేసినటువంటి గాయం ఉంది, ఆ గాయములో నేను నా చేయి పెట్టాలి, అప్పుడే ఆయన ప్రభు అని నేను నమ్ముతాను అంటాడు. అందులో అర్థం ఏమిటంటే, నేను ప్రభువును చూడాలి అన్నటువంటి తృష్ణ, అపనమ్మకం అని మనం చెప్పేదానికి లేదు, అవిశ్వాసంలో చెప్పడానికి వెళ్ళలేదు. ఎందుకంటే థామస్ అటువంటి వారు కాదు. మీరు యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో చదివితే, ప్రభు యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. లాజరు బెతానియాలో ఆయన మరణించాడు విన్న తర్వాత అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. బెతానియా యెరూషలేముకు దగ్గరగా ఉన్నది, యెరూషలేం దారి గుండా వెళ్ళాలి. అయితే యెరూషలేములో ప్రభువును పట్టుకొని చంపడానికి యూదులు సిద్ధంగా ఉన్నారు. శిష్యులు చెప్పారు, మీరు అక్కడికి వెళితే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారండి, మిమ్మల్ని చంపివేస్తారు అన్నాడు. ప్రభు వినలేదు. లేదు, మనం వెళ్ళాలి అన్నాడు. నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు థామస్ వారు అంటారు, మనము కూడా ఆయనతో పాటు వెళుదాము, మనము కూడా వెళ్ళి మరణించుదాము అంటాడు. లెట్ us గో అండ్ డై విత్ హిమ్ అంటాడు. అంత గొప్ప విశ్వాసి థామస్. అందువల్ల ఇక్కడ ఆయన చెప్పింది అవిశ్వాసం అని చెప్పడానికి లేదు. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలాగా నేను ప్రభువును చూడాలి అన్న తృష్ణ. ఆ ప్రభువును చూడాలి అంటాడు. ఆయన కోరుకున్న విధంగానే ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై తోమాలో ఉన్నటువంటి ఆ చిన్న అపనమ్మకాన్ని తొలగించడానికి, తోమాసు దగ్గరికి రా, నా చేతులను నా గాయములను చూడు, నా ప్రక్కన నీ చేయి ఉంచు అంటూ అతన్ని ఆహ్వానిస్తాడు. అప్పుడు తోమాసు అంటాడు, నా ప్రభువా, నా దేవా అంటాడు. తోమా వచ్చి ప్రభువును పరీక్షించలేదు, ఆయన గాయాల్లో చేతులుంచి వ్రేళ్ళు ఉంచి పరీక్షించలేదు. బైబిల్లో అలా వ్రాయబడలేదు. కొన్ని చిత్రపటాలలో చూస్తామేమో కానీ బైబిల్లో అలా లేదు. ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షమయ్యాడో అప్పుడే ఆయనలో ఉన్నటువంటి అవిశ్వాసము, ఆ నమ్మకం అన్నీ కూడా పటాపంచలైపోయాయి. అప్పుడు ఆయన అంటాడు కదా, నా దేవా, నా ప్రభువా. నా దేవా అంటే నన్ను కలుగు చేసినవాడా, నన్ను సృష్టించినవాడా అని. నా ప్రభువా అంటే నా జీవితం మీద అధికారం ఉన్నవాడా, అంటే నా సర్వస్వము నీవే అంటూ థామస్ వారు చెప్తారు. ఇది ఆయన చెప్పినటువంటి గొప్ప వాక్యం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ మహానుభావుడు అంత గొప్ప విశ్వాసిగా మారి మన దేశానికి వచ్చాడు. మన దేశం ఆ కాలంలో ఎంత అంధకారంలో ఉన్నది, ఎంత మూఢనమ్మకాలతో, ఎలాంటి విద్య లేని తనంతో, ఎంత అవస్థలో ఉన్నదో మనం గమనించాలి. 2000 సంవత్సరాల క్రితం. మరి అటువంటి ఆ సమయంలో భాష కాని భాష, దేశం కాని దేశము, వ్యవస్థ కాని వ్యవస్థ, అటువంటి ప్రదేశంలో ఆయన దేవుని స్వార్థను బోధించగలిగాడు. మీరు కేరళకు వెళితే అక్కడ మనకు ఆయన గురించిన విశేషాలు చెప్తారు. మద్రాసుకు వెళితే ఆయన గురించిన విశేషాలు చెప్తారు. ఆయన అంత గొప్ప విశ్వాసి కాబట్టే ఆయన విశ్వాసం మీద మనము కూడా, మన విశ్వాసము నాటబడి, బీజము మొలకెత్తబడి మనమందరం కూడా క్రైస్తవులమయ్యాము, నిజ దేవుణ్ణి తెలుసుకోగలిగాము. అది థామస్ వారి పుణ్యమే. అంత గొప్ప విశ్వాసి ఆయన. ఆయన చెప్పిన మాట, ఆయన చేసినటువంటి ఆ సంఘటన ద్వారా ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, చూడక విశ్వసించేవారు ధన్యులు అంటాడు. ఆ జాబితాలో మనమంతా కూడా ఉన్నాం. మనమందరం కూడా ప్రభువును చూడలేదు.
అంటే ఈ భౌతిక కళ్ళతో మనం చూడలేదు. అయితే మనం విశ్వసిస్తున్నాము. మీరందరూ కూడా సాంప్రదాయ కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళు, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీ గురించి మాకు తెలుసు, ఎంతో విన్నాము. ఎందుకంటే ఎంతో కాలం నుంచి మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులు అయ్యారు. ఎంతో పటిష్టమైనటువంటి విశ్వాసం మీది. మరి ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే ఇదిగో ఈ మహానుభావుడైనటువంటి థోమాసు వల్ల, ఆయన వేసినటువంటి బీజము వల్ల. అందువల్లనే మనందరి విశ్వాసము ఈ విధంగా పటిష్టపడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, జీవితంలో అనేక ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి, అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. భౌతికంగాను, వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగాను, సామాజిక పరంగాను ఎన్నో అవస్థలు, బాధలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటూ, స్వామి నీవే నా రక్ష, నీవే నా ఆశ్రయము, కోట, దుర్గము, నీతోనే నా జీవితము అని ఏ కుటుంబము, ఏ వ్యక్తి అయితే భావిస్తూ నమ్మకముంచి, విశ్వాసముంచి ఆయన అనుసరిస్తాడో ఆయనకు థోమాసులాగా ఆయనను ప్రభు ఆశీర్వదిస్తారు. అందరము లేచి దేవుని విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృంచున్నాను. ఇతడు పవిత్రాత్మరణ గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సులాదికి అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండుము అని ప్రభువు మనలను కోరుచు ఉన్నారు. శిష్యులకు శాంతిని దయచేసి ఆత్మను కుమ్మరించిన యేసునాథుడు మన కోరికలను మన్నించి మనకు కావలసిన ఆధ్యాత్మిక, శారీరక అవసరాల కోసం విశ్వాసంతో ప్రార్థించుదాం. శ్రీసభ కొరకు, శ్రీసభ ఆధ్యాత్మిక కాపరి పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, గురు విద్యార్థులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మికుటంగా దీవించండి. వీరంతా మీ దివ్య ప్రేమలో జీవించుచు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు తగినట్లు వాక్య పరిచర్య చేయుటకు కావలసిన ఆత్మవరములను సమృద్ధిగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతీ యువకుల కొరకు, మా విచారణలో ఉన్న యువతీ యువకులను, విద్యార్థులను పేరు పేరున దీవించండి. యువతకు కావలసిన ఆత్మీయ వరములను, తోడ్పాటులను, వారి ఆశయ సిబ్బందికి కావలసిన దీవెనలను దండిగా మెండుగా అందించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొన్ని క్షణాల పాటు మన సొంత అవసరముల కోసం ప్రార్థించుదాం. ఓ నిత్య జీవాధిపతి అయిన సర్వేశ్వర, ఈనాడు మీ చెంత చేరి మేము చేయి మా దీన ప్రార్థనలను ఆలకించండి. మాలోని బలహీనతలను తొలచి మా కుటుంబములను ప్రేమకు, శాంతి, క్షమకు నిలయాలుగా రూపొందించమని మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ఎలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తెలుసభ యొక్కయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ ప్రజల అర్పణను దయతో స్వీకరింపుడు. మీ నామ సంకీర్తనము ద్వారాను జ్ఞానస్నానం ద్వారాను నూతనత్వమును పొంది వారు నిత్య సౌభాగ్యమును కూడా పొందగలుగుతురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపుత్రులముగా నిత్య జీవముతో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకన ఆయన మరణము ద్వారా మా మరణము పునరుద్ధానమాయను, ఆయన పునరుత్థానముతో సహా అందరి జీవనము పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కరంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతిగానమును చేయుచున్నది. అదీనుగాక స్వర్గ శక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరంతరము పాడుట ఎట్లనగా, పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పొందురించి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను సమర్పించుటకు ప్రజలు నిరతము పిలుస్తున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్యకుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేయించేదురు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారేమో మీతో సమాధానపరచుడి. మేము వారి శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపుడు. వారే మమ్ము నీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమున మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా దేవుని కన్యతలియగు మరియంబతోనూ, అపోస్తులు వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులము అగుదుముగాక. వీరిల ప్రార్థనల వలన మేమెల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముచూ ఉన్నాము. ప్రభువా, మమ్మల్ని మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఏ లోకమున యాత్ర చేయ మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపగారిని, మా అంతోని అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకున్నాడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయంది లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందుదుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగివ్వండి. మా యొద్ద ఆపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనుక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చున్నాను, నా సమాధానం మీకు అసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఈరని వారిని క్రీస్తువా, మా పాపములు పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల చేయకండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతించుదునుగాక. ఈరోజు మనము దివ్యకారుణ్య మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము. యేసు ప్రభు మన యొక్క పాపములు ఎన్ని అయినా
గొప్పగా ఉన్నా దాను ఎల్లవేళలా మన్నిస్తున్నాను అని చెప్పిన రోజు. మరి అదేవిధంగా తిరుసభ మనము కూడా ఇతరులను మన్నించాలని కోరుతుంది. దీనిని ఇంగ్లీష్లో ఏబిసి అని మనము తెలుసుకోవచ్చు. మొట్టది ఏ, ఆస్ ఫర్ మర్సీ, దేవుని యందు నీవు పాప మన్నింపు అడుగు. బీ మర్సిఫుల్, ఇతరులను కూడా నీవు మన్నించు. సి, కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ జీసస్, ఎల్లప్పుడూ నిత్యము దేవుని యందు నీవు నమ్మకముంచు. ఈ వారంలోని పండుగ సోమవారం రోజు మంగళవార్త మహోత్సవము, గురువారం రోజు పునీత స్టనిస్లాస్ వారి పండుగ, శనివారం రోజు పునీత మార్టిన్ వారి పండుగ. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ పాస్క మహోత్సవ సందర్భమున మేము స్వీకరించిన మీ పరమ ప్రసాదము మా మనసులో నిరంతరము స్థిరపడినట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో వెర్రి వారి సేవలో జీవింతుముగాక. అల్లెలూయా, అల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, 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 నీ కృప నాకు